మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే మండే అనమాట. మిద్దె తోటనైతే అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి. మబ్బుగా ఉంది కానీ నేను వదిలేసాను అనుకోండి, ఇంకా వాననైతే రాదనమాట. నాకు అది బాగా ఎక్స్పీరియన్స్. ఎక్కడిదక్కడే కుప్ప వేసుకున్నాను అనమాట. అంత ఒకే దగ్గర కూడిస్తే గాలి వచ్చింది అనుకోండి చాలా టైం పడుతుంది. అందుకని అక్కడ ఒక కుప్ప వేసాను, అక్కడ ఒక చిన్న కుప్ప వేసాను, అదిగోండి అక్కడ ఒక కుప్ప చేశాను. ఇలా ఊడ్చుకున్నటువంటి వీటిని ఎత్తేసుకొని మనము ఏదైనా ఒక కంటైనర్లో వేసుకున్నాం అనుకోండి, మొక్కలు అయితే మంచిగా ఎదుగుతాయి. లేదంటే కిచెన్ కాంపోస్ట్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మొక్కలలో ఏవైతే కుండీలు ఖాళీగా ఉన్నాయో ఆ కుండీలనే వేసుకోవచ్చు. తర్వాత నేను తోటకూర తెంపుకుందామా అని ఆలోచిస్తున్నాను. తెంపాలా లేదంటే మన ఇంట్లో ఉన్నది వాడేసేయాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎండకి కొంచెం వడిలిపోయినట్టుగా ఉంది, కొంచెం వాటర్ వేసుకుందాము. ఏంటంటే ఆకు వడిపోయినట్టుగా ఉంటే అంత టేస్ట్ కూడా ఉండదు అనమాట. ఇదిగోండి ఇంకొక వంగ మొక్క కూడా ఉంది. ఇదిగోండి తోటకూర చూడ ఎంత ముద్దుగా ఉందో. రేపు తెంపేసుకొని తోటకూరని మనము రేపు మంచిగా తోటకూరతో పరోటాలు చేసుకుందాము. చూపిస్తాను ఆ తోటకూర పరోటాలు కూడా ఎలా చేస్తామనేది రేపు రెసిపీ చూపిస్తాను. ఈరోజైతే తోటకూరతో, మన తోటలో వచ్చిన తోటకూరతో లివర్ కర్రీని అయితే చేద్దామనుకుంటున్నాను. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదా తోటకూరతో లివర్ కర్రీ, అదైతే చేద్దామనుకున్నాను. ఇదైతే ఎత్తేసుకుందాము, వాన వచ్చేలాగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోని ఫైనల్గా అయితే ఇలా ఉంది మన డ్రాగన్ ఫ్రూట్. ఈరోజు సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఫ్లవర్ అయితే విచ్చుకుంటుంది. ఇదిగోండి ఒకసారి అయితే మొత్తానికైతే మన మిద్దె తోట ఎలా ఉంది క్లీన్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను రండి. ఇదిగోండి ఫ్లోర్ అంతా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇదిగోండి వారంలో 2 సార్లు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకో నీట్గా. ఆ బకెట్లలో అన్నీ వాటర్ అనమాట మొక్కలు పోయడానికి. ప్రతి కుండి కింద బాస్కెట్లు ఇక్కడ కొన్ని తీసేసిన పెట్టేసుకొచ్చుకుందాము. ఇదిగోండి ఇక్కడ కూడా అన్నీ బూట్ చేశాను. ఇవైతే మనము మట్టి నింపేసుకొని మొక్కలు పెట్టుకోవాలి. రోజు అనుకుంటున్నాను, అసలు కుదరట్లేదు. ఇవన్నీ ఊడ్చేటప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఒక కుండీల కిందకి వెళ్ళి బాక్సులు తీసేస్తాను, ఊడవడానికి ఫ్రీగా ఉంటుందనేసి. ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఎక్కడ డౌన్లో ఉంది అక్కడ వాటర్ వస్తే ఇలా చూసుకొని పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనం మొన్న కొన్ని తులసి మొక్కలు పెట్టుకున్నాం కదా, ఇదిగోండి దీంట్లో మంచిగా ఏనుకుంది. ఇదిగోండి ఇది కూడా ఏనుకుంది. ఒక 3-4 పెట్టిన తోటకూరనైతే మంచిగా ఉంది. ఇదిగోండి మనకి తెల్లగల్జేరు ఇంత మంచిగా ఉంది. ఇది మనకి కిడ్నీస్లో స్టోన్స్ రాకుండా ఉపయోగపడుతుంది. డయాలసిస్ కూడా అవసరం లేకుండా ఉంటుందంట దీని యొక్క ప్రయోజనాలు. నేను మొన్న చూసి షాక్ అయ్యాను. మన తోటలోనే చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ ఆకుకూరలు కూడా మంచి ఔషధ గుణాలే. ఇది వచ్చేసి తెల్ల గలిజేరు అంటారు, ఎర్ర గలిజేరు అంటారు, దాంతోపాటు ఏంటి పునర్నవ అంటారు, ఇంకేదో పేరు కూడా అన్నారు. తర్వాత ఇదిగోండి నల్లేరు మొక్క, నడవలేని వాళ్ళని కూడా నడక నేర్పించేటువంటి గుణం ఉన్నటువంటి ఇది మొక్కకి. తర్వాత మునగ చెట్టు, సీతాఫలాలు అయితే మొన్న ఒక ఆంటీ దగ్గర చూసి షాక్ అయ్యాను. మనకైతే మస్తు వస్తుంది పూత, మస్తుగా రాలిపోతుంది. ఇదిగోండి మునగ చెట్టులో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. తోటకూర తెంపుకపోవాలనిపిస్తుంది, ఒక్కోసారి మబ్బా వద్దు అనిపిస్తుంది. ఇదిగోండి తీగలు అయితే టైట్గా చేసి కట్టుకుంటే మనకు వీటికి వాటర్ ఏంటి మనకి తీగలు మంచిగా వచ్చినప్పుడు కట్టుకొనుకుంటుంది. వాటర్ అయితే పోసుకుందాం. ఈరోజు అయితే ఎండ మస్తుంది. మొక్కలు అయితే అన్నీ వడిలిపోయినట్టు అయిపోయినాయి. చూడండి మొక్కలు ఎంతో ఘోరంగా అయిపోయినాయి. ఈ అంజీర్ మొక్కలు చూసినైతే ఈజీగా తెలిసిపోతాయి. నీళ్ళు జరగడం అంత తక్కువైందంటే దాహం అని చెప్పి నాకు కూడా అట్లే ఉంది పరిస్థితి. దాహంగా ఉంది. వాన వస్తుంది కదా, చెట్లకు పూలు తెంపుకొని పోవచ్చు, వాననే నీళ్ళు పోస్తుంది అనుకున్నాను. వాన కూడా అనుకుంది, ఓయ్ నువ్వు పని తప్పించుకుంటాను ఎట్లా అనుకుంటావు, నీ పని నీదే అనుకుని మొక్కలకైతే వాటర్ పోస్తుంది. ఇదిగో నీ మొక్క అటు సైడ్ ఉండే 100 వరహాల మొక్క గాలికి పడిపోయిందని మరి ఇటు పెట్టేశాను. పెద్దగా హైట్ ఎక్కువ మొక్కలు ఏంటంటే పడిపోకుండా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. కాస్త ఇప్పుడు ఇక్కడ గోడలు ఉన్నాయి కదా, ఎంత గాలి వచ్చినా ఈ మొక్కలు అయితే ఇటు పడిపోవు అనమాట. గాలి వస్తే అది సపోర్ట్ ఉంటుంది కదా పక్కనే, అలా చెక్ చేసుకొని పెట్టుకోవాలి మొక్కలు. ఇలా మొక్కలన్నింటికైతే వాటర్ ఇచ్చుకున్న ప్రతిసారి మన కోడి పాపలు అయితే బాగా గుర్తొస్తున్నాయి. ఇక్కడ ఉంటుండే కదా, నేను దానికి ఫుడ్ పెట్టకపోతే కోపంగా వస్తుంది నా దగ్గరికి, నువ్వు నాకు ఫుడ్ పెట్టావా అని. మనుషులకైనా మనము ఎంత చేసినా విలువ తెలియదు, కానీ
జంతువులకి పక్షులకి మనం వాటికి కాస్త ప్రేమ చూపిస్తే అవి ఉన్నన్ని రోజులు మనతో హ్యాపీగా ఉంటాయి. ఇలా వాటర్ అయితే పోసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ డ్రాగన్ ఫ్లవర్ అనమాట ఈ సంవత్సరంలో. ఇది మనకి 3వ ఖాతా మన డ్రాగన్ మొక్క. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. నేను ఈవినింగ్ చూద్దాం అనుకున్నాను. నేను ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు పైకి వచ్చేసరికి ఎందుకో ఇట్లా సడన్గా చూశాను, మంచిగా వచ్చింది. పైనకి వెళ్ళి చూపిస్తాను. ఇలా మన తోటలో డ్రాగన్ ఫ్రూట్ వస్తే ఆ యొక్క సంతోషమే వేరు కదా. ఇది మన దగ్గర మొక్క కాదు, కానీ మన క్లైమేట్లో కూడా పెంచుకుంటున్నాం. చూసారా, యాపిల్ మొక్కలు కూడా మన తోటలో వస్తున్నాయి అనమాట. మన తోట అంటే మన తోట అని కాదు, మన క్లైమేట్లో కూడా పెరుగుతున్నాయి. నేను మొన్న ఒక మిద్దె తోటలో చూశాను. అదేంటి, పట్నంలో పల్లెటూరు పీనక పద్మ ఆ ఆంటీ మిద్దె తోటని చూసే నేను ఇన్స్పైర్ అయ్యి మన మిద్దె తోటని అయితే స్టార్ట్ చేశాను. అసలు అలా డిఫరెంట్గా ఉన్నటువంటి మొక్కలు పెంచితే ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది. దట్టు ఆర్గానిక్ ఫ్లవర్స్ వస్తూ ఆర్గానిక్ పండ్లను తింటూ ఆ యొక్క తృప్తి వేరు. ఆరోగ్యాన్ని చాలా వరకు మనం కాపాడుకున్న వాళ్ళ మొత్తం. పైకి వెళ్ళి చూపిస్తాను రండి. మందార మొక్కనైతే మొత్తం అంతా క్రూన్ చేసేసాను. అలా మొక్క మొత్తం క్రూన్ చేసాకైతేనే కొంచెం బెటర్ అవుతుంది. లేదంటే అట్లే వదిలేసినాం అనుకోండి, పెస్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఇంకా కొన్ని కొమ్మలకు ఉన్నట్టుంది. ఇదిగోండి, ఇంకా ఆడాడుంది. ఇంకోండి ఈ బ్రాంచ్కి ఉన్నట్టుంది. ఇంకోండి ఇవైతే అన్నీ తీసేసి బయట వాడేయాలి. బయట వాడేస్తేనే మొక్కకు పెస్ట్ ఇంకా బయట వేరే మొక్కలకైతే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి. గన్నేరు పువ్వులు మస్తు నెలల తర్వాత ఇప్పుడు ఎంత ముద్దుగా వచ్చినాయి చూడండి. నాకు ఇది గన్నేరు పువ్వులు ఇలా పూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి గన్నేరు చెట్టు కూడా ఇలా దగ్గర కట్టేసామనుకోండి, ఇక్కడ మనకి డిస్టర్బెన్స్గా ఉండదు. యాక్చువల్లీ కట్టినా కానీ కొంచెం లూజ్ అయిపోయి ముందరకు వచ్చేసింది. ఇదిగా దగ్గర కట్టేసి అలా మంచి టెంట్గా అనుకొని ఉంటుంది, మనకి అడ్డుగా ఉండదు అనమాట. ఎంత ముద్దుగా వచ్చినాయి పువ్వులు. అసలు బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ చూపిస్తాను రండి, పెద్ద బంచ్. మొక్కలను చూస్తే ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది కదా. ఎంత బాగున్నాయో పువ్వులు అయితే. నాకైతే అలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి అలా మొక్కలను చూసి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారో కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. నాకైతే ఆ మొక్కలను చూస్తూ ఉంటే ఆ యొక్క ఫీల్ మరొక లెవెల్ అనిపిస్తుంది అనమాట. చూడు, సేమ్ మనకి గులాబీ పువ్వులాగానే వస్తాయి. ఇంకోండి వైట్ గులాబీ, ఇంక ఇది అయిపోవడానికి వచ్చింది. ఇక్కడ రెడ్ గులాబీలు కూడా మనకి బంచ్ ఆఫ్ వచ్చాయి. ఇవి చిట్టి గులాబీలు అనమాట. బుజ్జి బుజ్జిగా వస్తే దీని కూడా ఒకప్పుడైతే హండ్రెడ్స్ ఆఫ్ వచ్చేవి. ఇది ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చింది. కానీ ఈ కొమ్మ కూడా మీకు చెప్పాను కదా, కొత్త పూత వస్తే మనం ఆకులు కట్ చేస్తేనే కొత్త చిగురు వచ్చింది, దానికి మొగ్గ కూడా వచ్చేసింది. అలా మనం కట్ చేస్తూ ఉంటే, ఆకులు కట్ చేస్తూ ఉంటే మంచి చిగురు వస్తుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి కనకాంబరాల మొలకలు, ఇవి పెట్టేసుకుందాం. మనం నారు పీకేటప్పుడైతే గుర్తుపెట్టుకోవాలి, వాటర్ ఉండాలి, మట్టి మెత్తగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి, ఇంకా అవి మంచి పెద్దగా పెద్దగా పెట్టుకుందాం. అలా మనము వీటి కంకులు తీసేస్తాం కదా, వాటితో వస్తే మంచిగా. ఇవి కూడా మన కుండీలలో పెట్టేసుకుందాము. ఇదిగోండి, వీటిలో కూడా పచ్చిమిర్చి పెట్టుకున్నాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క పెట్టుకున్నాను. ఈ ఒక పెద్ద బాటిల్ ఉందిగా, 2 లీటర్స్ బాటిల్, దీంట్లో కనకాంబరాల మొక్క పెట్టేసుకుందాం. ఎండాకాలం అట్లా క్యాప్ ఉందని ఏం కాదనేసి వదిలేసాను. ఎందుకంటే ఎండలకి తొందరగా పడిపోయేటట్టు అవుతుంది కదా, వాటర్ తొందరగా డిహైడ్రేట్ అవ్వదు, అందుకోసమని. ఎందుకంటే ఇంకెక్కడ ఉంటే చూసి పెట్టేసుకుందాం. ఇట్లే అక్కడెక్కడ ఉన్నాయి, కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి అన్నమాట. అక్కడ కూడా ఉన్నాయి 2-3 చిన్నగా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి, కానీ పెస్ట్ చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది.
ఇంకా పచ్చిమిర్చితో వచ్చిన బాధ అంటే తొందరగా పేస్ట్ వస్తుంది. ఆకుల వెనకాల దీనికేమో మిల్లీ బగ్ వస్తుంది. టమాటా మొక్కకు మిల్లీ బగ్, దానికి ఇది టమాటా కాయలు లేవు అని నిన్న అయ్యో కూరలో టమాటాలు వేయలేదు. తర్వాత చూసే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, చెట్టు చూసే చెట్టు కూడా ఉన్నాయి. ఇవన్నీ మిల్లీ బగ్స్ ఉన్నప్పుడు వాటిని ఇట్లా చంపేసేయండి, పోతే అవి.